అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు కూడా ఒక్క ప్రశ్న కూడా అడగరు వాళ్ళు. ఆమె హల్లెలూయా. క్రీస్తు దావీదుకు కుమారుడే కాదు, అంటే చిగురే కాదు, వేరు కూడా. ఆమె హల్లెలూయా. అర్థమైందా వాక్యం? దావీదు సంతానములో పుట్టినందున క్రీస్తు చిగురయ్యాడు, దావీదు చిగురయ్యాడు. కానీ దావీదునే పుట్టించిన దేవుడు కాబట్టి దావీదే చెప్తున్నాడు, ఆయన నా ప్రభువు, నా ప్రభువు. ఆయన ప్రభువు తండ్రి యెహోవా అయితే, యెహోవా నా ప్రభు అయిన క్రీస్తుకి చెప్తున్నాడు ఏమనంటే, నీ శత్రువులను నీ పాదాలకు పీఠంగా మార్చేంత వరకు నువ్వు నా పక్కన కూర్చో. మరి ఎవరు ఈ శత్రువులు? ఈ పాదపీఠం గురించి మనం ఆలోచిస్తే మత్తయి సువార్తల ఒక చోట రాయబడింది, భూమి తోడనవద్దు. భూమి ఆయన పాదపీఠము, భూమి తోడనవద్దు, భూమి